ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అనారోగ్యంతో బాధపడుతున్నవారు, ఎందుకు వచ్చింది ఈ రోగం నాకు అని మనసులో మదన పడుతున్నవాడు, నాకే ఎందుకు వచ్చింది అని లోపల దేవుణ్ణి ప్రశ్నిస్తున్నవాడు ఉన్నారా? ఆ రోజు మార్తా మరియా, మేము దేవుని బిడ్డలం కదా, యేసయ్యకు మేము ఆశ్రయం ఇచ్చాం కదా, యేసయ్యను మేము ఆశ్రయ దుర్గముగా విశ్వసించాం కదా, మరి మా ఇంట్లోనే ఎందుకు ఇలా జరిగింది, మా కుటుంబంలోనే ఇలా ఎందుకు జరిగింది, మా ఇంట్లో ఎందుకు ఈ శ్రమలు, ఈ ప్రశ్నలు సహజంగా వచ్చేస్తూ ఉంటాయి. దయచేసి గమనించండి, దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన కష్టాలు రావని కానీ, దేవుణ్ణి విశ్వసించినంత మాత్రాన ఇరుకు ఇబ్బందులు రావు అని కానీ ఎక్కడ లేదండి. అడుగుతున్నాను, ఇనుమును పుటం వేస్తారా లేకపోతే బంగారాన్ని పుటం వేస్తారా? ఇప్పుడు మనం ఒకవేళ పుటమి వేయబడుతున్నాము, పరీక్షించబడుతున్నాము అని ఒకవేళ మనం భావిస్తున్నట్లయితే దేవుడు ఎందుకు మనల్ని పరీక్షిస్తున్నాడు చెప్పండి? మనము బంగారం కాబట్టి ఆయన పుటం వేస్తున్నాడు. ఎందుకు పుటం వేస్తున్నాడయ్యా అంటే, యాకోబు నిన్ను నేను ఇబ్బంది అనే కొలిమిలో వేసి పరీక్షిస్తున్నాను. కొన్నిసార్లు కొంతమందిని దేవుడు ఇబ్బంది అనేటటువంటి కొలిమిలో పరీక్షిస్తాడు.